సోమరి బాలుడు. చాలా దూరంలో ఉన్న ఒక దేశంలో చాలా కాలంగా బిడ్డ పుట్టిన ఒక జంట ఉన్నారు. 7 సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత ఒక అద్భుతం జరిగింది. వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. తల్లిదండ్రులు తమ బిడ్డను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించారు. అతనికి జార్డన్ అని పేరు పెట్టారు. జార్డన్ ఏది కోరుకున్నా అతని తండ్రి వెంటనే అతని వద్దకు తెచ్చేవాడు. జార్డన్ విసుగు చెందినప్పుడు అతని తల్లి అతని త్వరగా అలరించేది. అందుకే అతను చాలా సంతోషంగా ఉండేవాడు. కొన్నేళ్ల తర్వాత జార్డన్ తన హోంవర్క్ చేయకుండా తన కుటుంబానికి అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. ఈ పరిస్థితి గురించి అతని కుటుంబం చాలా కలత చెందింది. మరోవైపు ఎవరో చూడలేని ప్రపంచంలో చాలా చెడు భావాల రాజ్యం ఉంది. ఆ రోజు చెడు భావాల రాజు సోమర్తనం ఫేరీ అహంకారపు ఫేరీని మరియు అబద్ధాల ఫేరీని పిలిచాడు. అతను వారికి జార్డన్ను మేఘాలపై నుండి చూపించి అతను హోంవర్క్ చేయడు, మోసం చేస్తాడు, అబద్ధాలు చెబుతాడు, అతనికి చాలా గర్వం అని చెప్పాడు. 3 దేవకన్యలు తమ పనిని చక్కగా చేసినందుకు రాజుచే గౌరవించబడ్డారు. అయితే జార్డన్ ఈ చెడు అలవాట్లని ఎప్పటికీ వదులుకోకూడదని అతను 3 దేవకన్యకు కఠినంగా హెచ్చరించాడు. జార్డన్ ఇప్పుడు 14 ఏళ్ల యువకుడు. అతను రోజంతా కలలు కంటూ మంచం మీద పడుకునేవాడు. అతని తల్లి ఇచ్చిన చెత్త సంచీలను వీధి పక్కన పడేసి వెనక్కి వచ్చేసేవాడు. అతని తండ్రి అడిగినప్పుడల్లా చెత్త డబ్బా దొరకలేదు అని అబద్ధం చెప్పేవాడు. అబద్ధం ఎందుకు చెప్తున్నావు జార్డన్? ఎందుకు అంత సోమరిగా ఉన్నావు? అతని తల్లిదండ్రులు ఏమి చేసినా జార్డన్ మారుతున్న వైఖరిని మాత్రం ఆపలేకపోయేవారు. ఒకరోజు జార్డన్ త్వరగా మేల్కొన్నాడు. అతను వెళ్ళి ఒక పార్కులో కూర్చున్నాడు. అతని చుట్టూ ఎగురుతున్న పువ్వులు మరియు సీతాకోక చిలుకలు అతన్ని చాలా సంతోషపరిచాయి. కొంతకాలం తర్వాత ఒక తోటమాలి అతని వద్దకు వచ్చాడు. చూడు యువకుడా, ఈ ఆనందం ప్రతిరోజు కొనసాగాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి. ఆశ్చర్యపోయిన జార్డన్ తోటమాలిని తనకేం కావాలో అని అడిగాడు. తోటమాలి కలుపు మొక్కలను తొలగించకపోతే కలుపు మొక్కలు తోటను విషపూరితం చేస్తాయని, అప్పుడు ఎవరూ మళ్ళీ ఇలా సంతోషంగా కూర్చోలేరని వివరించాడు. ఆ ప్రేరణతో జార్డన్ అతనికి సహాయం చేయడం ప్రారంభించాడు. కలుపు మొక్కలను తొలగించడంలో గంటలు గడిపాడు. సోమరితనం లేకపోవడంతో మంచి అనుభూతిని ఇచ్చింది. అప్పుడు మంచి భావాలున్న ఫేరీ అకస్మాత్తుగా ముందు కనిపించి జార్డన్ ప్రయత్నాలకు 3 ఉంగరాలను బహుమతిగా ఇచ్చింది. ఇవి నిజాయితీ, క్రమశిక్షణ మరియు వినయం యొక్క ఉంగరాలు. అవి నీకు చెడు అలవాట్లను వదిలించుకోవడంలో సహాయపడతాయి. జార్డన్ ఆ దేవకన్యను అడిగాడు. సరే, అయితే నేను ఈరోజు సోమరిగా ఎందుకు లేను? మంచి భావాలున్న ఫెయిరీ అతనికి చెడు భావాల అద్భుతంపై ఘనీభవించిన మంత్రం వేసినట్లు చెప్పింది. కానీ అవి కొన్ని గంటల్లో కరిగిపోతాయి. గుర్తుంచుకో, నీ శక్తి నీలోనే ఉంది. సోమర్తనం ఫెయిరీ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జార్డన్ మర్నాడు మేల్కొని గంటల తరబడి వ్యాయామం చేశాడు. అతను కుండలను పడగొట్టినప్పటికీ నిజాయితీగా తన తల్లిదండ్రులకు అలా చేశానని చెప్పాడు. చివరకు అతను తన తల్లిదండ్రులకు వినయంగా క్షమాపణ చెప్పాడు. ఓపికగా పనిచేయడం ద్వారా జార్డన్ అహంకారం, సోమరితనం మరియు అబద్ధాల నుండి రోజురోజుకు దూరమయ్యాడు. ఎందుకంటే అతనికి అది తెలుసు, నిజాయితీ, క్రమశిక్షణ మరియు వినయం మొదట వస్తాయి అని.